జీవితంలో చిన్నప్పుడు అంటే ఒక సర్టెన్ ఏజ్ లా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తారో, ఆకలి కేకలు కావచ్చు, అవమానాలు కావచ్చు, పోతే వెక్కిరింతలు కావచ్చు, సూటిపోటి మాటలు కావచ్చు, ఎవరైతే ఇవి ఫేస్ చేస్తారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. వారు ప్రతి పెయిన్ ని ఒక థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. అప్పుడే దాని నుంచి బయటపడే మార్గాలు కానీ, ఇకపోతే దాన్ని ఎలా జయించాలనే ఆలోచనలు చిన్నప్పుడే స్టార్ట్ అవుతాయి. తద్వారా వాడు ఒక స్టేజ్ వరకు అవన్నీ మెచ్యూర్డ్ అయిపోయి ఒక ప్లాట్ఫామ్ గా అవి యూజ్ అవుతాయి. ఇట్లాంటి బంగారం ఏజ్ లో చిన్న కష్టాలు రాగానే నా జీవితం అయిపోయింది, ఇంకా నన్ను ఎవడు పట్టించుకుంటలేడు అని చెప్పి మానసికంగా కునిపోయి ఇంకేదేదో చేసుకుంటే అసలు డ్యామేజ్ అక్కనే అయిపోతుంది. అర్థమైందా? ఈ కష్టాలు అనేటి కొన్ని రోజుల తర్వాత ఒక జ్ఞాపకాలు అంతే. ఇప్పుడు పెయిన్ నువ్వు ఫీల్ అవుతానే తర్వాత నీకు ఇన్నోవేషన్ థాట్స్ వస్తాయి. కష్టాలనే సముద్రం దాటకుండా విజయము ఎవ్వని వరించదు. దేవుడు అనేవాడు కష్టపడే వారికి ఖచ్చితంగా సహకరిస్తాడు. అలాగే ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి. నీకు నీ జీవితంలో సక్సెస్ రావాలంటే మొదటగా నీలో బలాలేవి, బలహీనతలేవి, దేంట్లో ప్రావీణ్యత ఉంది అనేది నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ దిశగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నువ్వు ప్రయత్నించాలి. ఖచ్చితంగా విజయము నిన్ను ఆలింగనం చేసుకుంటది. అర్థమైందా? ప్రయత్నంలో నీ సరౌండింగ్స్ ఎవరున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. నిన్ను డిమోట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కిరించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, నీ జీవితమే వేస్ట్ అని ఇండైరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉంటారు. మొదటగా వీళ్ళందరికీ దూరం జరగాలనేది, అంటే వారు నీ ఆత్మ విశ్వాసం దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. విమర్శల్ని స్వాగతించాలి, విమర్శలకు కురింగిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జీవైజే సైనింగ్ ఆఫ్.